హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ నుంచి మనకి జిల్లాల వారీగా అప్రెంటిస్షిప్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లు ఇక్కడ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిసెస్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిసెస్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 15వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్ఆర్టీసీ యొక్క అన్ని డిపోలలో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందేందుకు అర్హులైనటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అలాగే డిప్లొమా హోల్డర్ల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దీనికి సంబంధించి మనకి అడ్వర్టైజ్మెంట్ అది ఇచ్చారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtc.telangana.gov.inలో పేర్కొన్నటువంటి నిబంధనలు మరియు షరతులతో సంతృప్తి చెందడం ద్వారా 15/6/2022 వరకు ఆన్లైన్లో మీరు mhrDnats.gov.in అనేటువంటి వెబ్ పోర్టల్లో టీఎస్ఆర్టీసీ యూజర్ ఐడి STLHD S505 ఈ పర్టికులర్ యూజర్ ఐడిలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జిల్లాల వారీగా టోటల్గా చూసుకున్నట్లయితే 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ mhrDnats.gov.inలో మీరు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఇది చేసుకోవాలి. సో జిల్లాల వారీగా ఉన్నటువంటి యొక్క వేకెన్సీస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజియన్లో 51, సికింద్రాబాద్ రీజియన్లో 36, మహబూబ్ నగర్లో 27, మెదక్లో 24, నల్గొండలో 21, రంగారెడ్డిలో 21, ఆదిలాబాద్లో 18, కరీంనగర్లో 30, ఖమ్మంలో 18, నిజామాబాద్లో 18, వరంగల్లో మనకి 27 ఉన్నాయి, నిజామాబాద్లో 18 ఉన్నాయి, ఎన్ఓయుఎస్లో మనకి ఇక్కడ 9 ఉన్నాయని చెప్పేసి టోటల్గా 300 వేకెన్సీస్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కూడా ఎనీ డిసిప్లిన్లో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి 3 సంవత్సరాల పాటు ఈ యొక్క అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ ఇయర్లో మీకు స్టైఫెండ్ రూపంలో 18,000 రూపాయలు ఇస్తారు, సెకండ్ ఇయర్లో 20,000 రూపాయలు ఇస్తారు స్టైఫెండ్ రూపంలో, థర్డ్ ఇయర్లో 22,000 రూపాయలు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టైఫెండ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. పర్ మంత్ మీకు ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చేసినటువంటి వారికి అప్రెంటిస్షిప్లో ఈ విధంగా ఇస్తారు. ఇంకా డిప్లొమా వారికి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో నెలకి 16,000 రూపాయలు, సెకండ్ ఇయర్లో 17,500, థర్డ్ ఇయర్లో 19,000 రూపాయలు ఈ విధంగా మీకు స్టైఫెండ్ రూపంలో శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ రిసిప్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫ్రమ్ ఎన్ఏటిఎస్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది CGPA ఆర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. అప్రెంటిస్షిప్ 3 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఆర్టీసీలో అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి కోచింగ్ లేకున్నా కూడా జాబ్ కొట్టొచ్చు అని చెప్పేసి గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఇక్కడ నిరుద్యోగులకి సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులు కోచింగ్కు వెళ్తేనే ఉద్యోగం వస్తుంది అనేటువంటి నానుడి ఏమీ లేదు. సో దీనికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్లోనే స్టడీ మెటీరియల్ అంతా ఉంటుంది అనుకోవడం అపోహ మాత్రమే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. గ్రూప్ 1 సిలబస్ మొత్తం
ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ రూపంలో యూట్యూబ్ ఛానల్స్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. వాటిని సరిగ్గా ప్రిపేర్ అయితే సరిపోతుందని చెప్పేసి అభ్యర్థులకు ఆయన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్ స్టడీస్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలని, అలాగే ఆన్లైన్లో విస్తృత సమాచారం ఉందని, ఎస్సీ బీసీల మధ్య పోటీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ ఉంటే బాగుండేది అని చెప్పేసి కూడా ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. పోటీ పడేది 10,000 మంది లోపే అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు. గ్రూప్ 1కు 3 లక్షల అప్లికేషన్లు దాటడంతో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అర్హుడైనటువంటి భావంతో ఉన్నారు. సో వాస్తవానికి ఏదైనా జాబ్కు అప్లై చేసే ముందు ఆ జాబ్కు తాను అర్హుడినా కాదా అనేటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం లేదు. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటున్నారు. దాంతోనే అసలు సమస్య. అందరిలో సీరియస్నెస్ ఉండడం లేదు. వాస్తవానికి 3.5 లక్షల మందిలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10,000 మంది 10,000కు మించరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రిలిమ్స్లో టిక్ పెట్టడమే కదా అనేటువంటి ఆలోచనలో అప్లై చేస్తే అయిపోతుంది అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఇక్కడ చక్రపాణి గారు అనడం జరిగింది. సో గ్రూప్ 1కి 10,000 కంటే ఎక్కువ పోటీ అయితే ఉండదు అని చెప్పేసి వాస్తవానికి ఇక్కడైతే ఆయన తెలిపారు. సో నిజానికి ఆయన చెప్పింది కూడా కరెక్టే. సో చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. అందులో కొంతమంది అసలు ఎగ్జామినేషన్ సెంటర్కే రారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒకటి ఒక రాయి వేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక ఆప్షన్ని బబ్లింగ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వారు 10,000 మంది కంటే నిజంగా ఎక్కువైతే ఉండరు. కాబట్టి మీరు ఆ నంబర్ చూసి భయపడొద్దు. మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా గ్రూప్ 1 దరఖాస్తుకు రేపే తుది గడువు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3,58,000 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఈ నెల 4వ తేదీ వరకు పొడిగించడం జరిగింది లాస్ట్ డేట్ని. కాబట్టి మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇంకా జూన్ 5న మోడల్ టెట్ అని చెప్పేసి మనకి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నమూనా పరీక్షకి సంబంధించి మోడల్ టెట్ నిర్వహిస్తున్నట్లు ఆయనైతే తెలపడం జరిగింది. 33 జిల్లాల్లో 64 కేంద్రాల్లో మోడల్ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నామని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. నమూనా పరీక్ష రాయాలనుకునేటువంటి అభ్యర్థులు 4వ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రగతి విద్యానికేతన్.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా 5,571 కొత్త హెచ్ఎం పోస్టులు ఏవి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏడాది దాటిన అమలుకు నోచుకోని సీఎం కేసీఆర్ హామీ. సంఘాలతో పలుమార్లు సమావేశమైనటువంటి మంత్రి సబిత. 7 ఏళ్లుగా పదోన్నతులు, 4 ఏళ్లుగా బదిలీలు లేవు. 10 రోజుల్లో స్కూళ్ల పునఃప్రారంభం, నేటి నుంచి బడిబాట, అయినా స్పందన లేని ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 5,571 కొత్త హెచ్ఎం పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలకు 10,000 ప్రధానోపాధ్యాయుల పోస్టులను పెంచుతాం. కొత్తగా 5,571 హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తామని చెప్పేసి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపడతామని సీఎం కేసీఆర్ 2021 మార్చి 22న తిరిగి ఈ ఏడాది మార్చిలోను అసెంబ్లీలో ప్రకటించారు. సో సీఎం చేసినటువంటి ప్రకటన చేసి 15 మాసాలు కావస్తున్నా కూడా హెచ్ఎం పోస్టుల పెంపు, బదిలీలకు సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించినా కూడా ఫలితం కనబడడం లేదని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో కొత్త హెచ్ఎం పోస్టులకి సంబంధించి వారైతే కోరుతున్నారు. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి ఐడిబిఐలో 1,544 పోస్టులతో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్లకి 1,044, అసిస్టెంట్ మేనేజర్లకి 500 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంకా ఈసీఐఎల్ నుంచి 40 పోస్టులతో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్తో పాటు డ్రైవర్ పోస్టులకి సంబంధించి 4 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో జూన్ 25 లోపు అప్లై చేసుకోవాలి. ఇంకా ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి 14 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా భారీ నియామకాలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు మనకే దక్కుతున్నాయి. రాష్ట్రం అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. 8 ఏళ్లలో 1.33 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. ప్రస్తుతం మరో 91,000 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నాం. ఇందులో 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. ఇంకా ఖాళీగా ఉన్నటువంటి 80,000 ఉద్యోగాలను కొత్త వారితో భర్తీ చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2,24,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే
90% దక్కేలా రాజ్యాంగంలో ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ వచ్చిందని చెప్పేసి కూడా ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.